శ్రీ వాసవి కన్యకా దేవి పురాణం 3వ పాదం 25/4/26 శ్రీ కొల్లిపర పాండురంగారావు గారు రాశారు ఈ పుస్తకం. యుగ కాలాదుల వివర. ఓ చిన్నవాడ, సమాహిత చిత్తుడవై వెలవయ్య. కృతయుగానికి 16,28,000 సంవత్సరాలు, త్రేతాయుగానికి 12,88,000 వత్సరాలు, ద్వాపరానికి 8,65,64,000 సంవత్సరాలు, కలియుగానికి 4,32,000 సంవత్సరాలు అని కాల ప్రమాణం చెప్పింది. ఈ 4 యుగాలు కలిసి ఒక మహాయుగం అంటారు. అలాంటి మహాయుగాలు 71 కలిసి ఒక మన్వంతరం అంటారు. ఆ మన్వంతరమే ఇంద్రకల్పం అని కూడా పిలుస్తారు. 14 ఇంద్రకల్పాలు గతిస్తే అంటే గడిచిపోతే బ్రహ్మకి ఒక రోజు అవుతుంది. అలాంటి పరిమితి గల 100 సంవత్సరాలు బ్రహ్మదేవుడి ఆయుర్దాయం ఉంటుంది. అదే దాని బ్రహ్మకల్పం అంటారు. 100 బ్రహ్మకల్పాలు అయిపోతే దీర్ఘాయువనే మునీంద్రుడికి ఒక దినము. 27 కోట్ల దీర్ఘాయు మునీంద్రుడు అయిపోతే అంటే వాళ్ళ కాలం అయిపోతే రోమసాక్ష్యమౌని ఆయనకి ఒక రోమం ఊడిపోతుంది, ఒక వెంట్రుక ఊడిపోతుంది. 30 కోట్ల రోమసాక్ష్యాన్ని అంతరిస్తే అష్టావక్ర ముని ఎముక ఒకటి జీర్ణించుకుపోతుంది. అలాంటి 30 కోట్ల అష్టావక్ర మునులు 40 కోట్ల మంది గతిస్తే పాదద్రుముఖుని క్షణకాలం అవుతుంది. అలాంటి పాదద్రుముఖులు 20 అర్బుదాల కోట్ల మంది గతిస్తే అనంతకాల స్వరూపిణి అయిన ఆదిశక్తి అయిన మహాకాళికి 1 నిమిషం కాలం కంటే తక్కువ అవుతుందని మహర్షులు చెప్పారు. కనుక పెద్దలు సమస్త కాలం, అలాగే ఆదిశక్తి అనంతకాల కాలస్వరూపమైన ఆ పరాశక్తిని మహాకాళి అన్నారు. సమస్తం కాలంలోనే లయమవుతుంది కనుక మహాకాళిని లయకారిణి అన్నారు. అనంతకాలం యొక్క పరిమితి ఎవ్వరూ గణింపలే. అలాంటి కాలం యొక్క అనంత తత్వాన్ని ఒక భావన కలిగించడానికి పైన చెప్పి దీర్ఘాయువు, రోమసాక్ష్యమని, అష్టావక్రమని, పాదద్రుముని మొదలైన వాళ్లను కల్పించి వాళ్ళ ఆయు ప్రమాణాలు తమ మేధాశక్తి చేత ఊహించి మహర్షులు చెప్పారయ్యా. కనుక ఇదంతా ఊహాతీతమైన మొత్తం కాలం ఆదిశక్తి అయిన మహాకాళికి 1 నిమిషం కంటే తక్కువని గుర్తుంచుకో. కనుక కాలం అంటే ఎంతదో ఎవరు లెక్క పెట్ట అనంతమన్నారందుకు. వత్సా ధర్మనందన, అనంతమైన కాలమే పరమాత్మ స్వరూపం. కాలము యొక్క మహత్వం వర్ణనాతీత. పోయిన ధనం, ఆరోగ్యం, విద్య, రాజ్యం, చివరికి ప్రాణం కూడా తిరిగి పొందవచ్చు. కానీ గడిచిపోయిన ఒక క్షణం కూడా వెనక్కి రాదు. అలాగే గతించిన కాలాన్ని తిరిగి తేవడం అనేది ఎవరికి సాధ్యం కాదు, అసాధ్యం. కాలం అత్యంత వేగం కలిగి. కాలో అశ్వో వహత్, కాలం అనే అశ్వం పరిగెత్తోంది అని అధర్వణ వేదం చెప్పింది. కనుక గడిచిపోతున్న ఒక్కొక్క క్షణంలో కుబేర సంపత్తి దాగి ఉంది అనేటువంటి సత్యాన్ని గ్రహించాలని పెద్దలు చెప్పారు నాయన. కనుక సమయ సంపద యొక్క మహత్వాన్ని తెలిసి దాన్ని సదుపయోగం చేసుకునేవాడు కాలస్వరూపిణి అయి మహాకాళి కృపకు పాత్రుడై
జీవాన్ని సార్థకం చేసుకుంటాడు. జీవనాన్ని సామ్రాజ్యం పొందగ దైవ స్వరూపమైన కాలాన్ని వ్యర్థం చేసుకునేవాడు వ్యర్థ జీవనుడై నశిస్తాడు. ఆ ఆదిశక్తి యొక్క తత్వాన్ని గురించి బుద్ధిగా చెబుతా, సింపుల్గా విను. సా వై సర్వస్య జగతః అద్రశ్యస్తాహి రక్షిత అంతః సర్వగతా సూక్ష్మా శక్తిరిచ్చా మహేశ్వరీ ఆధారా జగత సేవ్యా సాక్షి సర్వసురాధిప సహి శేషశ్చ విశ్వేసి బహుబాహుర్బహూదర ఆగమానాంచ సర్వా సా వేదానాం అభ్యగోచరా శృణోత్యకర్ణాపి నమస్త మేతత్పతస్యన్న చక్షుః బహిరంతరశ్చ భవత్య పాద పిచ సర్వగామిని దదాత్యహస్తద్వయమాదదాతి స్వయం నిమిత్తం జగతః ఉపాదానం చ కారణం అంతర్ముఖైరీక్ష్యతే సా బహిరాకాశ నిస్థిత. Right.